పిడుగురాళ్ల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయి. 2019-24 సర్వే పేరుతో ఒక రైతుకు బదులు మరో రైతు పేరు నమోదు చేయడం జరిగింది. వీటిని 15 రోజుల్లో పరిష్కారం అయ్యేలా చేశామని, మిగిలినవి కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, పల్నాడు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. గురజాల్లో 2 సిమెంట్ పరిశ్రమలు వచ్చాయి. ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో వైఎస్ఆర్సీపీ 2 నాలుకల ధోరణి వ్యవహరిస్తోంది. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అన్న వాళ్లే మళ్లీ మాట మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 2019-24లో ఒక టీచర్ పోస్టు కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం 16,000 టీచర్ పోస్టులు ఇస్తే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అన్నారు. రాష్ట్రంలో బాధ్యతలను పరామర్శించాలి, కానీ పులివెందుల ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును పరామర్శించటం కాదని, చనిపోయి వీధిన పడ్డ కుటుంబాన్ని మాత్రం పట్టించుకోకపోవటం చాలా బాధాకరమన్నారు. సోషల్ మీడియాలో కూటమిని విడదీయలేని ఫేక్ ఐడీలతో జనసేన, బీజేపీ, టీడీపీ వారిని దూషించినట్లు పోస్టులు పెడుతున్నారు. మాచవరం రెవెన్యూ సదస్సులో ఒక ముసలాయన వచ్చాడని, మా మనవరాలకి ఎవరూ లేరు, చదువుకోవటానికి సహాయం చేయమని అడగ్గా గోవిందాపురం వెళ్లి 50,000 సహాయం చేయటమే కాకుండా వాళ్ల మనవరాలకి చదువుకు పూర్తి సహకరిస్తామని మాట ఇచ్చారు ఎరపతినేని. అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో పేద విద్యార్థులు ఎక్కడ ఉన్నారో గమనించి వారిని పూర్తి స్థాయిలో విద్యను అభ్యసించే విధంగా చేస్తామన్నారు. విద్య, వైద్యం, పరిశ్రమలు అన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీ అభివృద్ధి కూడా చేయటమే కాకుండా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని మెడికల్ కాలేజీకి తీసుకుని వస్తామని అన్నారు. అన్ని శ్మశాన వాటికలు తిరిగి పరిశీలించాము, ఆ పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పదంలో చేయకుండా, మా పార్టీ కాకపోయినా రాజకీయాలు చేయకుండా సహాయం చేస్తున్నామని అన్నారు. లోకేష్ బాబు గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా అనేక సంస్కారాలు తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈరోజు మనం చూస్తే అన్ని ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కన్నా ఇంకా బాగా కూడా తయారయ్యేదానికి కూడా ఈరోజు రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ కూడా ఏ విధంగా ప్రైవేట్ స్కూల్స్ నీట్గా తయారు చేస్తారో మనం చూస్తున్నాం. కొన్ని రోల్ మోడల్గా నియోజకవర్గాలు కొన్ని చేస్తారు. మన దాంట్లో కూడా గురజాల, పిడుగురాళ్ళ, దాచేపల్లి, ఇలా మాచవరం, ఇలా మన నడిపడిలో ఉన్నాయన్నీ కూడా మనం చేస్తున్నాం. గ్రామాల్లో వాటిని కూడా ఎక్కడెక్కడైతే స్ట్రక్చర్స్ అవసరమవుతాయో, కొత్త బిల్డింగ్స్ అవసరమవుతాయో వాటి కూడా నిధులిస్తాం. డిఎస్సిలో 19-24 వాళ్ళ హయాంలో ఒక డిఎస్సి పెట్టలే, ఒక జాబ్ కూడా ఇవ్వలే, ఒక టీచర్ జాబ్ కూడా ఇవ్వలే. కానీ ఎన్డీఏ ప్రభుత్వం 16,000 మందికి పైగా జాబ్స్ ఇచ్చి మరలా ఇంకో డిఎస్సికి వెళ్తూ ఉంటే దాని మీద సంవత్సరం తర్వాత విశ్వప్రచారం మొదలుపెట్టారు. అంటే మంచి పేరు రావద్దు, మేము తెలియదు కాబట్టి ఎవరు చేయకూడదు. చనిపోయిన గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శించాలి పోయి, కానీ చంపిన కుటుంబాన్ని పరామర్శించడం ఏంటి? ఇదెక్కడ విచిత్ర వైఖరి? తెనాల్లో గంజాయి బ్యాచి, విజయవాడలో గంజాయి బ్యాచి, ఎక్కడ పోయినా ఈ గంజాయి బ్యాచ్లు అంటే తెలుసుకొని రప్ప నడుపుతామంటే ఏంటి? ఇది పెట్టడం ఏంటి? ప్రదర్శన పెట్టడం ఏంటి? గత 3 పార్టీలో ఉన్న నాయకుల్ని అసభ్యకరంగా మాట్లాడడం ఏంటి? ఈరోజు కూడా మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని, హోం ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని, పార్టీ నాయకుల్ని, హోంమంత్రిని, సాక్షాత్ దళిత మహిళ హోంమంత్రిని కూడా మాట్లాడుతున్నారు. మొన్న ఆ పర్యటనలో ఆమె ఒక మహిళా ఎస్ఐ ఏదో వీళ్ళు అడుగులుగా వ్యవహరిస్తే కంట్రోల్ చేసిందని ఆమె చుట్టుముట్టి ఇష్టారాజ్యంగా బాడీ అంతా తాగుతూ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేసింది. ఉచ్చ నీచాలు మర్చిపోయి బిహేవ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరం కూడా ఆలోచించాల్సిన విషయం, పార్టీలకు అతీతంగా. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారు, వీళ్ళు విశ్వ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు, ఈ విధానం కరెక్ట్ కాదు, వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాం, తెలుగుదేశం వాళ్ళు జనసేన మీద పెట్టారని, జనసేన మీద వాళ్ళు తెలుగుదేశం మీద పెట్టారని, బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద పెట్టారు. వీళ్ళు కాదు, మేము కాదు పెట్టుకునేది, వాళ్ళు ఫేక్ ఐడీలు తయారు చేసి వాళ్ళు పెడతారు వాళ్ళ పేరు మీద. దేశ విదేశాల నుంచి అన్ని ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, దాని డబ్బులతో వచ్చేస్తారు.
మనం చేయాలనేది కూడా మనం పెట్టుకున్నాం. సో అక్కడ కూడా చూస్తే ఓపీ రోజు 500 మంది ఓపీ ఆర్డర్ పెరిగింది. సో ఈ విధంగా హెల్త్ అనేది ఏ మనిషి అయినా పేదవాడ ఉన్నవాళ్ళ ఎవరైనా ఆరోగ్యం బాగుంటేనే పనిచేయగలుగుతాం. సో దీని మీద కూడా నేను కాన్సన్ట్రేషన్ చేశాను. నేను 15 తర్వాత హైదరాబాద్ వెళ్ళి మన గతంలో మీకు చెప్పాను, క్యాన్సర్ డీట్లు కూడా బసవతారకం మొన్న వెళ్దాం అనుకున్నాం. బాలకృష్ణ షూటింగ్లో ఇంజనీర్కి మనం వెళ్ళాక ఒకటి బసవతారకం కంటే ఇంకొక హాస్పిటల్ ఉంది, అది కూడా క్యాన్సర్ సంబంధించి బస్సెస్ కూడా మనం తెచ్చి ఇక్కడ అది కూడా టెస్టులు చేయించి ఐడెంటిఫై కేసులన్నీ కూడా మనం ఫ్రీగా మెడిసిన్ కానీ ఫ్రీగా సర్జరీస్ కానీ చేయించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాము. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మనం చూస్తే 1వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారు విమానాశ్రయాన్ని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ స్వాగతం మనం పైకి దాంట్లో బాగా సక్సెస్ఫుల్గా ఎదుటిగా మనం చేశాం. దీంట్లో వైసీపీ 2 నాలుకల ధోరణి ఏంటంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి కూడా మీరు చూసారు సోషల్ మీడియాలో, అవి బాగా వైరలేదు. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్ ఎందుకు, ఇప్పుడు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం ఈగలు దొరుకోవాలి, ఇది వాళ్ళు మాట్లాడారు. మొన్న ఏం మాట్లాడతారు, మేము శంకుస్థాపన చేసినప్పుడు 2026లో ప్రారంభోత్సవం జరుగుతుందని మేము ఆ రోజు చెప్పామని మనం మాట్లాడతాం. అంటే 2 విధాలుగా మాట్లాడే మనస్తత్వం ఈ వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి ఉందన్న సంగతి కూడా రాష్ట్ర ప్రజానీకం ఎవిడెన్స్తో సహా వాళ్ళు చూశారు. అప్పుడు ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు